హలో అండి, నా పేరు లక్ష్మీ కస్తూరి. ఎల్పీస్ కిచెన్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను సాంబార్ ఎలా చేయాలో చెప్తాను. మీకు అందరికీ తెలిసిందే, కానీ కొంతమందికి తెలియని వాళ్ళు తెలుసుకుంటారు, నేర్చుకుంటారని. వీటికి కావాల్సిన వస్తువులు 75 గ్రాములు కందిపప్పు, 100 గ్రాములు చింతపండు నీళ్ళల్లో నానబెట్టి ఉంచుకోవాలి. తర్వాత వెజిటబుల్స్, మీకు ఏం కూరలు కావాలో, మీకు ఏమి ఇష్టమో అన్ని, ములక్కాళ్ళు, సొరకాయ, బెండకాయ, చిక్కుడుకాయ అన్నీ వేసుకోవచ్చు. మీకేం క్యాలీఫ్లవర్ అన్నీ వేసుకోవచ్చు, మీకేం కావాలో అవి ముక్కలు చేసి ఇలా ఉంచుకుని వేరువేరుగా ఉడకబెట్టుకోండి. నేను వేరుగా ఉడకబెట్టుకున్నా, మీరు విడిగా అయినా ఉడకబెట్టుకోవచ్చు, లేకపోతే కుక్కర్లో అయినా ఉడకబెట్టుకోవచ్చు. పప్పు గిన్నె పైన కూరలు పెట్టాను. ఇలా ఒక 6 విజిల్స్ రానివ్వాలి, ఎందుకంటే పప్పు సరిగ్గా ఉడక తొందరగా, కొన్ని పప్పులు ఉడకవు, అందుకని 6 విజిల్స్ వచ్చాక చల్లారాక కొంచెం ఏ గిన్నెలో అయితే సాంబార్ చేయదలుచుకున్నారో ఆ గిన్నెలో ఉడికిన పప్పు వంచండి. కొంచెం మెదపండి మెత్తగా దాన్ని. తర్వాత కొంచెం మెదిపాక ఇలా గరిటతో మెదిపేయండి, మెత్తగా అవుతుంది. ఇలా మెదిపాక ఉడికిన కూరలు అందులో వేయండి. ఉడికిన కూరలు తర్వాత చింతపండు నీళ్ళు వేయండి. కొంచెం ఎక్స్ట్రా వాటర్ కూడా వేయండి, ఎందుకంటే కొంచెం ఎక్కువ కావాలంటే సాంబార్ కొంచెం వాటర్ వేసుకోవచ్చు. మీకు చిక్కగా కావాలంటే ఇంకా ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు, కొంచెం చిక్కగా కావాలంటే తక్కువ వాటర్ వేసుకోండి. పల్చగా ఎక్కువ కావాలి అంటే కొద్దిగా నీళ్ళు మీ దాన్ని బట్టి, మీకు ఎంత పల్చగా ఎంత చిక్కగా కావాలో అలా అన్నమాట. సాంబార్ పొడి నేను ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి అండి. మీకు ఇంకోసారి కావాలంటే ఎలా చేయాలో సాంబార్ పొడి చెప్తాను ఇంకో వీడియోలో. ఇప్పుడు 3 చెంచాలు సాంబార్ పొడి, తర్వాత పసుపు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూను పంచదార, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఉప్పు. తర్వాత 2 టేబుల్ స్పూను కారం అన్నమాట. కారం మీరు ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, తక్కువ కూడా వేసుకోవచ్చు, మీ టేస్ట్ని బట్టి. ఇది స్పైసీ సాంబార్ కాబట్టి కొంచెం నేను 2 స్పూన్లు ఫుల్గా వేసాను. అలా కలిపాక బాయిల్ చేయండి, గ్యాస్ మీద పెట్టి తొందరగానే బాయిల్ అయిపోతాయి, ఉడికినవే కదా. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కొత్తిమీర యాడ్ చేయండి. కొత్తిమీర యాడ్ చేసి ఇలా కలపండి, ఒక 5 నిమిషాలు బాయిల్ అవనివ్వండి. తర్వాత ఇందులో పోపు వేసుకుందాం. పోపుకి ఆవాలు, మెంతులు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వేస్తే చాలు. ఇంగు కూడా 1/2 టేబుల్ స్పూనే వేయండి. తర్వాత ఒక రెడ్ చిల్లీ తుంపి వేయండి, 1 or 2 మీ ఇష్టం, రెడ్ చిల్లీ తుంపి వేయండి. ఆవాలు చిట్టుపట్లాడాలి బాగా. పోపు బాగా వేగితే మంచి వాసన వస్తుంది, ఇంగు వేసాం కదండి, మంచి వాసన వస్తుంది. ఆ తర్వాత బాయిల్ అవుతున్న సాంబార్లో ఇవి వేయాలన్నమాట. పోపు వేసి ఇలా ఒక్కసారి ఆ గరిటెని అందులో ముంచండి, గుమగుమలాడే మంచి వాసన వస్తుంది. సాంబార్ మామూలుగానే సాంబార్ పొడితో మంచి గుమగుమలాడటం మొదలైపోయింది, ఈ పోపుతో ఇంకా గుమగుమలాడుతుంది అన్నమాట, చాలా బాగుంటుంది, మంచి వాసన. మీరు సాంబార్ చేస్తున్నారని అందరికీ తెలిసిపోతుంది. అలా చిక్కగా ఉంటే చాలండి. ఇంకా పలుచగా కావాలంటే మీకు కొంచెం నీళ్ళు పోసుకోండి. కొద్దిగా బాయిల్ అవనండి, ఆ సాంబారు ఆ మసాలాలు అన్నీ కలవాలి కదా. కొంచెం బాయిల్ అయ్యాక ఆపేసుకోండి, అంతే. మనకి టేస్టీ స్పైసీ సాంబార్ రెడీ అయిపోయిందండి. అన్నంలో, ఇడ్లీలో, దోశలో సాంబార్ ఎందులో అయినా తినొచ్చు, రొట్టెలతో అన్నిటితో తినొచ్చు, చాలా బాగుంటుంది. మీరు ఇది ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.